ఊపిరితిత్తుల దాడికి అరుదైన మరియు విజయవంతమైన పల్మరీ థ్రోంబోటెక్టమీపై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇనరీ మెడికల్ యొక్క పల్మనరీ థ్రోంబెక్టమీతో తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం లంగ్ అటాక్తో బాధపడుతున్న కరీంనగర్కు చెందిన 20 ఏళ్ల యువ విద్యార్థికి యశోద హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లో గల యశోద హాస్పిటల్ డాక్టర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 200 మంది పేషెంట్స్ కు ఎయిర్ లిఫ్ట్ మరియు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పేషెంట్స్ ను రిసీవ్ చేసి ట్రీట్మెంట్ చేసినట్లు తెలియజేశారు. ఎయిర్ అంబులెన్స్ లో వచ్చేటటువంటి హాస్పిటల్ యశోద హాస్పిటల్ అని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. ఇలాంటి యంగ్ పేషెంట్స్ అంటే ఇంత తక్కువ వయసులో రావడానికి కొన్ని జెనెటిక్ కారణాలు జనరల్ గా చూస్తూ ఉంటాము. ఈ పేషెంట్కి డాక్టర్ రఘు కార్డియాలజిస్ట్ గారు నేను కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు ఈ థ్రాంబస్ అనేది కొంత బర్డన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. ఇవాళ మనం రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అని, రెండవది బ్రాంకియల్ ఆర్టరీస్ అని. ఈ పల్మనరీ ఆర్టరీస్లో బ్లడ్ కనుక క్లాట్ కొంతమంది సడన్గా మరణించడం జరుగుతుంది. ఈ కోవిడ్ అయిన తర్వాత చాలామంది అకస్మాత్తుగా మరణించడం అనే ఒక డిసీజ్ మనం వింటున్నాం. అందులో ఒక ప్రధానమైన కారణం ఈ పల్మనరీ ఎంబోలిజం. ఆ పల్మనరీ ఎంబోలిజంలో ఏర్పడిన క్లాట్స్ని ఇనారీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా, ఒక డివైస్ ద్వారా మనం ఇండియాలోని ఫస్ట్ టైం ఆ క్లాట్స్ని డాక్టర్ రఘు గారు కార్డియాలజిస్ట్ ఈ పేషెంట్ అనేది రికవరీ అవ్వడం జరుగుతుంది. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అడ్వాన్స్డ్ లంగ్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ సెంటర్గా రికగ్నైజ్ అవటం వల్ల ఏంటంటే ఎవరైనా పేషెంట్స్కి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స కానీ, సడన్గా ఏదైనా ఊపిరితిత్తుల డ్యామేజ్ జరగడం కానీ, ఈ వైరల్ న్యూమోనియా సీజన్ వల్ల దానికి కూడా ఇక్కడ ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవి కూడా చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ మనకి సహకరించడానికి ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్, అంటే మన ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ ఊపిరితిత్తుని పెట్టి కొన్ని రోజులు మన లంగ్స్ లేకపోయినా కానీ పేషెంట్స్ని మనం దాని ద్వారా రికవరీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అవైలబిలిటీ వస్తుందో వాళ్ళకి కొత్త ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స కూడా జరుగుతుంది. వీటన్నిటికీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అట్లానే ఈ లాస్ట్ 2 monthsలో కూడా అరౌండ్ 7 to 8 పేషెంట్స్కి మనం ఎయిర్ లిఫ్ట్ ద్వారా, అంటే ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ కూడా మాకు ఫోన్ కాల్ చేస్తే మన ఎఫిషియెంట్ టీమ్ ఇమీడియట్గా ఎక్మో టీమ్ అనేది వెళ్ళి ఆ పేషెంట్స్కి ఈ ఆర్టిఫిషియల్ లంగ్స్ పెట్టి ఆ పేషెంట్స్ని హెలికాప్టర్ ద్వారా కానీ, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కానీ, మెడికల్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్ అంటాము, ఎయిర్ అంబులెన్స్ ద్వారా తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యశోద హాస్పిటల్లో ఈ కోవిడ్ టైం నుంచి మేము ఈ ఎయిర్ లిఫ్ట్స్కి ఒక టీమ్ని మనం ఎక్కడైతే పేషెంట్లు ఎవరైనా సీరియస్ కండిషన్ ఉండి వాళ్ళకి వెంటిలేటర్ కానీ, ఎక్మో కానీ ఇన్సర్ట్ చేసి తీసుకొని రావడానికి కోసము మేము టీం తయారు చేయడం వల్ల కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 200 ఎయిర్ లిఫ్ట్ని పేషెంట్స్ని మేము యశోద హాస్పిటల్కి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ నుంచి కూడా మేము పేషెంట్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎయిర్ అంబులెన్స్లు వచ్చేటువంటి హాస్పిటల్ ఇండియాలో యశోద హాస్పిటల్ ప్రథమంగా చికిత్స చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని పేషెంట్స్ ఎక్కడైనా ఈ కంట్రీలో ఏ మూలలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు యశోద హాస్పిటల్ కనుక చూసినట్టయితే మాకు ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే మేము వితిన్ అవర్స్ లోపల ఎక్మో టీమ్, తర్వాత ఎయిర్ లిఫ్ట్ కావాల్సినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేసి ఎయిర్ అంబులెన్స్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా 1000 కిలోమీటర్ల నుంచి ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీడియా మిత్రులు మెయిన్గా ఈ ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీని కూడా మన ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేయాలని మనం తీయటం కోసము ఒక మల్టీ డిసిప్లినరీ టీం ద్వారా ఈ పేషెంట్కి బ్లడ్ క్లాట్స్ని తీసివేశాం. దానికి మల్టిపుల్ స్పెషలిస్ట్ యొక్క అవసరం ఉంటుంది. ఏదైతే థెరపీ చేస్తామో ఆ థెరపీ కూడా మంచి నిష్ణాతత ఉన్న చోట మాత్రమే ఇది చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం లార్జ్ క్యాథెటర్స్ని పెట్టి ఊపిరితిత్తుల్లో ఉండే బ్లడ్ క్లాట్కి, గుండెల్లో ఉండే బ్లడ్ క్లాట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా పెద్ద క్లాట్స్ ఉంటాయి. అలాంటి క్లాట్స్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ మనిషికి ఎక్మో అనే సపోర్ట్ కూడా పెడతాము. మేము చేసే పేషెంట్స్లో సుమారుగా ఒక 30% మందిలో ఈ ఎక్మో సపోర్ట్ ద్వారా చేస్తాం.
ఈ ఇనారీ క్యాథెటర్ అనేది ప్రధానంగా మనం ఎందుకని చెప్తున్నాను, ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి చేశాము. చేసిన తర్వాత ఈ పేషెంట్కి వితౌట్ బ్లడ్ లాస్ చేయగలిగాం. కాబట్టి ఇది ఒక నూతన టెక్నాలజీ ద్వారా పల్మనరీ ఎంబాలిజం అండ్ లంగ్ అటాక్స్కి మనం సులువుగా ప్లస్ విత్ లెసర్ రిస్క్తో ఈ ప్రొసీజర్ చేయగలుగుతున్నాం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. థ్యాంక్ యూ.